మంచు మనోజ్ టాలెంటెడ్ యాక్టర్, సింగర్, ఫైట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ పర్ఫార్మర్ గా చాలా సినిమాల్లో నటించి ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1993లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ సినిమా మేజర్ చంద్రకాంత్. ఈ సినిమాతోనే మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2004లో సుబ్రహ్మణ్యం శివ డైరెక్షన్ లో వచ్చిన దొంగ దొంగది సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. దొంగ దొంగది సినిమా సక్సెస్ తర్వాత మంచు మనోజ్ హీరోగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన నేను మీకు తెలుసా దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని హీరో మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆయన మరణం తనను ఎంతో బాధించిందంటూ మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆయనతో దిగిన ఫోటోలను పంచుకుంటూ, నా మిత్రుడు నేను మీకు తెలుసా దర్శకుడు అజయ్ శాస్త్రి ఇక లేరనే వార్త కలిచివేస్తోంది. మాటల్లో వర్ణించలేనంత బాధగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నా. చాలా త్వరగా వెళ్లిపోయావు అజయ్. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. ఇది కల అయితే బావుండనిపిస్తోంది. నువ్వు లేకుండా జీవితం ఎప్పటిలా ఉండదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని రాసుకొచ్చారు. మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా చిత్రం 2008లో విడుదలై హిట్ గా నిలిచింది. అజయ్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఇదే.